రాజకీయంగా చాలా మందికి కోరికలుంటాయి, కానీ కొందరికి సాకారం అవుతాయి. అయితే చట్టసభల్లో అడుగు పెట్టాలని చాలా మందికి ఉంటుంది కూడా. కానీ అనుకున్నది సాధించలేరు కొందరు. సాధించాలన్న ప్రయత్నంలో సక్సెస్ కాలేరు. అటువంటి వారే దువ్వాడ శ్రీనివాస్. వైసీపీ ఆయనకు చాలా అవకాశాలు ఇచ్చింది. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చింది. కానీ ఆయన నెగ్గుకు రాలేకపోయారు. ఆపై వ్యక్తిగత, కుటుంబ వివాదాలతో పార్టీకి దూరమయ్యారు. సస్పెన్షన్ వేటు పడ్డంతో ప్రస్తుతం పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు. అయితే చేతిలో ఎమ్మెల్సీ పదవి ఉండడంతో మళ్లీ వైసీపీలోకి వస్తానన్న ఆశతో ఉన్నారు. కానీ అది వర్కౌట్ అయ్యే అవకాశం లేకపోవడంతో దువ్వాడ శ్రీనివాస్ కాషాయ దళంలో చేరతారని ప్రచారం నడుస్తోంది. జగన్ దువ్వాడ శ్రీనివాస్ కు చాలా రకాల అవకాశాలు కల్పించారు. అసలు చట్టసభలకు ఎప్పటి నుంచో పోటీ చేస్తున్న దువ్వాడ ప్రతి ప్రయత్నం విఫలమవుతూనే వచ్చింది. అటువంటి నేతకు 2014లో టెక్కలి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. 19లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి అవకాశం కల్పించారు. 24లో టెక్కలి అసెంబ్లీకి ఇంకో ఛాన్స్ ఇచ్చారు. కానీ ఈ 3 ఎన్నికల్లోనూ దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. రాష్ట్రంలో పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం కల్పించారు. వాస్తవానికి దువ్వాడకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం జిల్లా పార్టీ నేతలకు కూడా ఇష్టం లేదు. అప్పుడెప్పుడో 1999 నుంచి దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తూనే ఉన్నారు. అయితే తన ఓటమికి ధర్మాన ఫ్యామిలీ కారణమని ఆరోపిస్తున్నారు. కింజారపు కుటుంబంతో చేతులు కలిపి తనను ఓడిస్తున్నారని చెప్పుకొచ్చారు. కానీ అదే ధర్మాన ఫ్యామిలీకి కాదని జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దశాబ్దాలుగా ఎవరో ఓడిస్తే దువ్వాడ ఓడిపోతున్నారని చెప్పడం కూడా సహేతం కాదు. పైగా తన సొంత సామాజిక వర్గంతోనే తనను ఓడిస్తున్నారన్నది దువ్వాడ చెప్తున్న మాట. అంటే సొంత సామాజిక వర్గం ఆదరణ కూడా లేదని అర్థమవుతోంది. అయితే వైసీపీ ఇప్పుడు ఆయన సస్పెండ్ చేయడంతో ఇప్పుడు అదే సామాజిక వర్గం ద్వారా రాజకీయం చేయాలనుకుంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దువ్వాడకు వైసీపీలో ఎంట్రీ లేదు. ఎందుకంటే ఒకే వరలో 2 కత్తులు ఉండవు. ధర్మాన ఫ్యామిలీ ఉండగా దువ్వాడ శ్రీనివాస్ తిరిగి రీఎంట్రీ కష్టం. ఎందుకంటే ధర్మాన ఫ్యామిలీ ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా ఉంది. వారిని కాదని దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీలోకి తీసుకోవడం కూడా అంత ఈజీ కాదు. అయితే దువ్వాడ కొత్త ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం నడుస్తోంది. బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కింజారపు రామ్మోహన్ నాయుడు అసెంబ్లీకి పోటీ చేస్తారని, అందుకే పార్లమెంటు నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తారని, అలా ఆ స్థానం నుంచి దువ్వాడ పోటీ చేసేందుకు అవకాశం దక్కుతుందని అంచనాలున్నాయి. అయితే దువ్వాడ దూకుడు చూస్తుంటే ధర్మానతో పాటు కింజారపు ఫ్యామిలీపై కూడా నిప్పులు కక్కుతున్నారు. అటువంటిది దువ్వాడ శ్రీనివాస్ బీజేపీలోకి వస్తామంటే కింజారపు ఫ్యామిలీ అనుమతిస్తుందా అన్నది అనుమానమే. ఇలా ఎలా చూసుకున్నా వైసీపీలో ఉన్న మంచి అవకాశాన్ని దువ్వాడ చేజేతులా దూరం చేసుకున్నారు. దువ్వాడకు సరైన పార్టీ వైసీపీ అని, కానీ ఆయన వైఖరి మూలంగానే ఆ పార్టీ నుంచి దూరం కావాల్సి వచ్చిందన్న విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.